బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా దళిత సమతా సేవా సమితి ఆధ్వర్యంలో పట్టాభిపురం మెయిన్ రోడ్ జార్జిపేటలో గల ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 35వ వార్డు టీడీపీ కార్పొరేటర్ ఈరంటి వరప్రసాద్ హాజరయ్యారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో 35వ వార్డు సెక్రటరీ విజయకాంత్, దళిత సమతా సేవా సమితి సభ్యులు మోషే జి ప్రభు, పి దేవాధానం, పి రాజు, వెంకటయ్య, వి ధానియల్ తదితరులు పాల్గొన్నారు। ఈ రోజున 35వ డివిజన్ పట్టాపురం మెయిన్ రోడ్ జార్జిపేట వద్ద దళిత సమత సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఇక్కడ మెయిన్ రోడ్ సెంటర్ లో ఏర్పాటు చేసిన జగజ్జీవన్ రావు గారి విగ్రహం వద్ద వారి బాబు జగజ్జీవన్ రావు గారి 119వ జయంతి ఉత్సవంలో ఘనంగా స్థానిక పెద్దల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో మమ్మల్ని ముఖ్య అతిథిగా వారు ఆహ్వానించారు। వారి ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చి బాబు జగజ్జీవన్ రావు గారి విగ్రహానికి పూలమాలలు వేసి పెద్దలందరి ఆధ్వర్యంలో వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది। ఈ రోజున వారు చేసిన దేశానికి చేసిన సేవలు కానివ్వండి, స్వతంత్రోద్యమంలో వారు చేసిన సేవలు కానివ్వండి, భారతదేశ మొట్టమొదటి దళిత ఉప ప్రధానమంత్రిగా వారు పదవి బాధ్యతలు స్వీకరించి దానికి మరింత వన్నె తెచ్చారు। వారు ఒక దళిత నాయకుడు ఏదైతే బిఆర్ అంబేద్కర్ గారి తర్వాత వారైతే రాజ్యాంగాన్ని రచించి భారతదేశానికి గొప్ప పేరు తెచ్చారు। వీరు కూడా భారత ఉప ప్రధానమంత్రిగా పదవి బాధ్యతలు నెరవేర్చి ఆ పదవికి న్యాయం చేశారని చెప్పి అందరూ ప్రజలు కొనియాడుతా ఉన్నారు। ఈ సందర్భంగా మహానుభావుడికి మా అందరి తరఫున పేరు పేరున వారికి జోహార్లు నివాళులు అర్పిస్తా ఉన్నాం। థ్యాంక్ యూ।